దేవునికి మహిమ కలుగును కాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము యిర్మీయా 41వ అధ్యాయము 9వ వచనం నుండి 18వ వచనం వరకు. ఇష్మాయేలు గెదల్యాతో కూడా చంపిన మనుషుల శవములన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపెను. అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేషమంతటిని రాజకుమార్తెలనందరినీ అనగా రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరినీ చెరతీసుకొని పోయెను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసుకొని పోయి అమ్మోనీల యొద్దకు చేరవలనని ప్రయత్నపడుచుండగా కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనాధిపతులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పురుషులందరినీ పిలుచుకొని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి గిబియోనులోనున్న మహాజనముల దగ్గర అతని కలుసుకొనిరి. ఇష్మాయేలుతో కూడనున్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనాధిపతులందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరూ అతని విడిచి కారేహ కుమారుడైన యోహానానుతో కలిసిరి. అయినను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును 80 మనుషులను యోహానాను చేతిలో నుండి తప్పించుకొని అమ్మోనీల యొద్దకు పారిపోయిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత కారేహ కుమారుడైన యోహానాను అతనితో కూడనున్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయేలు నొద్ద నుండి జనశేషమంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేలు కొనుపోయిన యోధులను స్త్రీలను పిల్లలను రాజ పరివారమును మరలా రప్పించిరి. అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదమనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి. ఆమెన్.